బాబు సర్కార్ ఏదైతే పొదుపు సంఘాలకు సంబంధించి 11.46 లక్షల పొదుపు సంఘాలను 1 కోటి మంది ఉన్నారు. వాళ్ళందరిది డేటా తీసుకుంటున్నారు. వాళ్ళు వాడే సెల్ ఫోన్ నుంచి అదే సందర్భంలో అన్ని రకాలైనటువంటి విషయాలు కనుక్కోమన్నారు. ఇందులో ఇల్లు సొంత అనేదా, అద్దెకుంటున్నారా, ఇల్లు ఏ రకానికి చెందింది, గుడిసా, పెంకుటిల్లా, భవంతా, అపార్ట్మెంటా, ఇట్లాంటి వివరాలను సేకరించాలని, ఇంటి స్థలం, ఇల్లు, ఇతరత్ర ఏమైనా ప్రభుత్వ పథకాలు పొందారా అన్నటువంటి సమాచారం కూడా సేకరించాలని, అలాగే వివిధ ప్రభుత్వ బీమా పథకాల ద్వారా లబ్ధి పొందారా, ఎంత మొత్తం పొందారు, ఇంట్లో ఎవరైనా ఉద్యోగం చేస్తున్నారా, కారు ఉందా, తదితర వివరాలు కూడా నింపాలన్నటువంటిది ఇందులో కీలకమైంది. సభ్యురాలి మొబైల్ నెంబర్తో పాటు ఎటువంటి ఫోన్ వినియోగిస్తున్నారు, డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు, ఎంత మొత్తం నిర్వహిస్తున్నారు లాంటి వివరాలను కూడా ఇవ్వాల్సిందని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఎస్హెచ్సిజి ద్వారా ఏమైనా స్వయం ఉపాధి పొందుతుంటే తద్వారా వచ్చే ఆదాయం ఎంత, జిఎస్టీ నెంబర్ వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాల కోత కోసమని. నాకు తెలిసి డ్వాక్రా మహిళల సంక్షేమ పథకాలు ఎవరు కొయ్యలేరు. ఎందుకంటే డ్వాక్రా అంటేనే పేదలకు సంబంధించినటువంటి పేదరికకు సంబంధించినటువంటి పథకం, వాళ్ళది ఎవరు కొయ్యలేరు. అయితే గీతే దీని ద్వారా ఏంటంటే, ఒకటి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు పెడుతోంది. డ్వాక్రా గ్రూపులు వాళ్ళతో షాపులు పెట్టించడమో, షాపింగ్ మాల్స్ పెట్టించడమో, ఇండస్ట్రీస్ పెట్టించడమో, ఇట్లాంటి పెట్టుబడులు వాళ్ళు ఇస్తారు, సబ్సిడీలు కూడా వస్తాయి. అలాంటి వాటి కోసం వీళ్ళు సర్వే చేస్తుండొచ్చు. దాన్ని వాళ్ళని భయపెట్టేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నట్టు కనబడుతుంది.